నమస్కారం. తెలుసు కదా, సినిమా చూశాక మైండ్లో చాలా క్వశ్చన్స్. కొన్ని సీన్సేమో అద్భుతంగా అనిపించాయి, కొన్ని చోట్లేమో ఏంటిది ఇలా ఉంది అనిపించింది. సో ఇది అంత సింపుల్ సినిమా అయితే కాదు. మరి ఈ సినిమా సంగతేంటో డీటెయిల్గా చూసేద్దాం రండి. ఆ ఈ డైలాగ్ థియేటర్లో ఈ డైలాగు పడినప్పుడు రెస్పాన్స్ మామూలుగా లేదు. సినిమా మొత్తం మీద ఎక్కువ గుర్తున్న పంచ్లైన్ బహుశా ఇదేనేమో. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక ఫ్రెష్ అటెంప్ట్, కానీ చాలా కాంప్లెక్స్ అండ్ కాంట్రవర్షియల్ కూడా. అందుకే జనాలు, రివ్యూలు కూడా రెండుగా విడిపోయాయి. కొంతమందికి ఇది ఒక బోల్డ్, ప్రోగ్రెసివ్ సినిమా అనిపిస్తే, మరికొంతమందికి దీనిలోని క్యారెక్టర్స్తో కనెక్ట్ అవ్వడం చాలా కష్టమైంది. ఓకే, ఈ ప్లస్సులు మైనస్లు అన్నీ డిస్కస్ చేసే ముందు అసలు ఈ డిబేట్కి కారణమైన కథేంటో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇదొక రెగ్యులర్ లవ్ స్టోరీ అనుకుంటే పొరపాటే. ఇది పక్కా ఒక క్యారెక్టర్ డ్రామా. అంటే కథ మొత్తం వరుణ్ అనే ఒకే ఒక క్యారెక్టర్ చుట్టూ, తన ఆలోచనలు, తన సైకాలజీ చుట్టూనే తిరుగుతుంది. సో సింపుల్గా స్టోరీ ఏంటంటే, వరుణ్ ఒక షెఫ్. చిన్నప్పటినుంచి కొన్ని అబాండన్మెంట్ ఇష్యూస్ ఉంటాయి. తను అంజలిని పెళ్లి చేసుకుంటాడు. అంత హ్యాపీగా ఉంది అనుకునే టైంలో తన ఎక్స్ గర్ల్ఫ్రెండ్ రాగా మళ్లీ లైఫ్లోకొస్తుంది. ఈ ముగ్గురు మధ్య ఉండే కన్ఫ్యూజింగ్, మారలీ గ్రే రిలేషన్షిప్ని ఎక్స్ప్లోర్ చేస్తూ మనకున్న ప్రేమ, ఫ్యామిలీ ఐడియాలనే ఛాలెంజ్ చేస్తుంది ఈ సినిమా. మరి ఇంత కాంప్లెక్స్ స్టోరీని తెరమీద పండించాలంటే పర్ఫార్మెన్సులు చాలా కీలకం కదా. మరి యాక్టర్స్ ఆ పని సరిగ్గా చేశారా లేదా చూద్దాం. ఈ విషయంలో మాత్రం ఎవ్వరికీ రెండో మాట లేదు. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసింది సిద్ధు జొన్నలగడ్డ. యునానిమస్గా అందరూ ఒప్పుకునే విషయమిది. డీజే టిల్లు క్యారెక్టర్కి ఈ వరుణ్ క్యారెక్టర్కి అస్సలు పోలిక లేదు. ఒక ఇంటెన్స్ ఫ్లో ఉన్న క్యారెక్టర్లో సిద్ధు అద్భుతంగా నటించాడు. తనే రైటింగ్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆ డైలాగ్స్లో ఒక యూనిక్ ఫ్లేవర్, ఒక న్యాచురల్ ఫ్లో కనిపిస్తుంది. సిద్ధు మార్క్ పంచ్ అంటే అదే. ఇక సపోర్టింగ్ యాక్టర్స్ విషయానికొస్తే, వైవా హర్ష తన న్యాచురల్ పర్ఫార్మెన్స్తో చాలా బాగా ఆకట్టుకున్నాడు. కానీ అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఫీమేల్ లీడ్స్ దగ్గర. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి బాగా యాక్ట్ చేసినా వాళ్ల క్యారెక్టర్స్కి సరైన డెప్త్ లేదు. వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో చూపించకుండా కేవలం వరుణ్ లైఫ్లో వచ్చే ఇద్దరు వ్యక్తులుగానే మిగిలిపోయారు. ఇది సినిమాకి ఒక పెద్ద మైనస్. సరే, యాక్టింగ్ అంతా బానే ఉంది, కానీ మరి సినిమా టెక్నికల్గా ఎలా ఉంది? కెమెరా వెనక వర్క్ ఎలా జరిగిందో చూద్దాం. ఓకే, ఇప్పుడు సినిమా మేకింగ్ విషయానికొద్దాం. టెక్నికల్గా సినిమా చాలా రిచ్గా ఉంది. విజువల్స్, ప్రొడక్షన్ డిజైన్, లొకేషన్స్ అన్నీ టాప్ నాచ్. కాస్ట్యూమ్స్ కూడా చాలా స్టైలిష్గా ఉన్నాయి, ఎందుకంటే డైరెక్టర్ నీరజ కోనగారే కాస్ట్యూమ్ డిజైనర్ కూడా. కానీ మ్యూజిక్ దగ్గరకొచ్చేసరికి గ్రాఫ్ పడిపోయింది. సాంగ్స్ ఓకే, యావరేజ్, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం పెద్ద లెట్ డౌన్. చాలా జెనెరిక్గా, రిపిటేటివ్గా ఉందని చాలామంది ఫీల్ అయ్యారు. ఏదేమైనా ఫస్ట్ టైం డైరెక్టర్ నీరజ కూనగారిని మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. తన మొదటి సినిమాకే ఇంత బోల్డ్, కాంప్లెక్స్ సబ్జెక్ట్ తీసుకోవడం చాలా గట్స్ ఉన్న విషయం. తను చెప్పాలనుకున్న పాయింట్ని చాలా వరకు సక్సెస్ఫుల్గానే ప్రజెంట్ చేశారు. సో ఇవన్నీ చూశాక ఫైనల్గా సినిమా ప్లస్సులేంటి, మైనస్లేంటి ఒకసారి క్లియర్గా చూసేద్దాం. సో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు ప్లస్ పాయింట్స్ వచ్చి ఫ్రెష్ కాన్సెప్ట్, బోల్డ్ ట్రీట్మెంట్, సిద్ధు అల్టిమేట్ పర్ఫార్మెన్స్, పవర్ఫుల్ డైలాగ్స్, ఇంకా రిచ్ ప్రొడక్షన్ క్వాలిటీ. ఇక మైనస్లు, సెకండ్ హాఫ్ చాలా కన్ఫ్యూజింగ్గా, స్లోగా ఉంది. ఫీమేల్ క్యారెక్టర్స్ సరిగ్గా డెవలప్ చేయలేదు. మ్యూజిక్, బీజిఎం యావరేజ్. ఇంకా ఇది అందరికీ నచ్చే సినిమా కాదు, ఖచ్చితంగా ఏ సెంటర్ ఆడియన్స్ని టార్గెట్ చేసింది. సరే, ఇవన్నీ విన్న తర్వాతొచ్చే ఫైనల్ క్వశ్చన్, ఇంతకీ ఈ సినిమా చూడాలా వద్దా? చాలా రివ్యూస్ చూస్తే యావరేజ్గా వచ్చిన రేటింగ్ 2.83/5. అంటే జస్ట్ అబవ్ యావరేజ్ అని మనం అనుకోవచ్చు. హిట్ అని చెప్పలేం, ఫ్లాప్ అని కూడా అనలేం. మరి ఈ సినిమా ఎవరికోసం? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది స్ట్రిక్ట్గా ఒక మల్టీప్లెక్స్, ఏ సెంటర్ ఆడియన్స్ సినిమా. సింపుల్ ఎంటర్టైనర్స్ కాకుండా కాంప్లెక్స్ క్యారెక్టర్ డ్రామాలు చూసే అలవాటుంటే, ఓపెన్ మైండ్తో కొత్తవి ట్రై చేద్దామనుకుంటే ఈ సినిమా నచ్చుతుంది. కానీ ఫ్యామిలీతో, పిల్లలతో చూడ్డానికి మాత్రం ఇది అస్సలు రికమెండెడ్ కాదు. చివరిగా ఒక ప్రశ్న, మనల్ని కంఫర్ట్గా, హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేసే ఒక సింపుల్ కథ బెటరా, లేక మనల్ని ఆలోచింపచేసి మనల్ని మనం క్వశ్చన్ చేసుకునేలా చేసే ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ కథ బెటరా? జస్ట్ ఆలోచించండి.